ఇంటింటికి వెళ్ళాలి, పిచ్చి కుక్కలా పనిచేయాలి. పిచ్చి కుక్కల ఆ ఏరియాలో ఒక్కరు కూడా భాజపాకి ఓటు వేయకుండా ఉండకూడదు. వెళ్ళాలి, కూర్చోవాలి, మోకరిల్లాలి, అడగాలి, చెప్పాలి, పోరాడాలి. ఇన్ని పనులు చేశాక ఓట్లు అడగడానికి మనకెందుకు సిగ్గు? ఎలాంటి నాయకుడు మనకున్నాడు? ఎలాంటి నాయకుడు మనకున్నాడు? ఎలాంటి నాయకుడు 21 ఏళ్లుగా అధికారంలో ఉన్నాడు. 21 ఏళ్లలో ఒక్క గుండు సూదిపోయిందని కంప్లైంట్ ఉందా? ఓట్లు అడగడానికి ఎందుకు సంకోచించాలి? ఛాతీ విరుచుకుని ఓట్లు అడగాలి. ఛాతీ విరుచుకుని ఎలా? ఛాతీ విరుచుకుని అడగాలి. తమిళనాడులో చేశాం. పార్టీ కోసం ప్రతి సందుగొందు తిరిగాం. మన సంక్షేమ పథకాలు చేరని చోటు లేదు. తల్లుల నుండి మహిళల వరకు అందరికీ ఇచ్చాం. అందరికీ అళ్ళి ఇచ్చాం. ఎక్కడా పక్షపాతం చూపలేదు. అందరినీ మనుషులుగా గౌరవించి మోదీజీ ఆదరిస్తున్నారు. ఈ మనిషికి ఓటు, స్టాలిన్కు ఓటు అడగడానికి పంచమడిచి కట్టుకుని క్వార్టర్ బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్తున్నారు. మోదీజీకి ఓట్లు అడగడానికి నేనెందుకు తలదించుకుని వెళ్ళాలి? ఎందుకు తలదించుకుని వెళ్ళాలి?